ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొద్దిమంది టెండర్లు క్యాన్సిల్ చేసి ఇంకా కొద్దిమందికి ఇచ్చారు. ఆ కొద్దిమందికి ఇచ్చిన దాంట్లో సుజన్ రెడ్డి అనే ఒక అతను ముఖ్యమంత్రి గారికి సంబంధించిన బామ్మర్ది, ఆయన కట్టబెట్టడం కోసమే ఇవన్నీ చేస్తూ ఉన్నారు. దీంట్లో మీరు వచ్చిన తర్వాత అన్ని పాతయన్ని తీసేసి చేశారు అని వారు ఒక లేఖ రాశారు. ఇట్లా నేను కరెక్టే. ఇప్పుడు మీకు ఆ కాగితాలు కూడా ఇస్తాను. నేను మొత్తం సింగరేణిలో ఓబీ కాంట్రాక్ట్స్ టెండర్ జరిగాయి 25. 25లో 20 వరకు టీఆర్ఎస్ టైంలో జరిగినాయి. 21, 22, 23, 24, 25 వరకు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జరిగింది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎవరికి వచ్చినాయి? సైట్ విజిట్ కండిషన్ పెట్టుకొని సుజన్ రెడ్డి గారికి ఒప్పచెప్పడం కోసమే ఇదంతా అసలు పెట్టి జరుగుతుంది. సైట్ విజిట్ పెడితే సుజన్ రెడ్డి గారు ఆయన బామ్మర్ది కాబట్టి మొత్తం ఆయనకే దారాదత్తం చేయడానికి ఇస్తున్నారంటే, వాళ్ళు నేను అడుగుతున్నాను, ఈ సుజన్ రెడ్డి ఎవరు? ఈ సుజన్ రెడ్డి ఎవరు? ఈ సుజన్ రెడ్డి ఆయన కంపెనీ సోదా కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ కంపెనీ ఎండి దీప్తి రెడ్డి, మాజీ టీఆర్ఎస్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి గారు కుమార్తె. ఆమె భర్తే ఆయన అల్లుడే సుజన్ రెడ్డి. ఈ ఉపేందర్ రెడ్డి గారు నేను సిఎల్పి లీడర్గా ఉన్నప్పుడు నాతో పాటు కాంగ్రెస్ పార్టీలో 2018లో గెలిచి నాతో ఉండాల్సినటువంటి వ్యక్తిని మీరు ప్రలోభాలు చేర్చి మీ పార్టీలో చేర్చుకొని ఆ టెండర్ అని ఈ టెండర్ అని ఆ కాంట్రాక్ట్ అని ఆయన దేశపోయిన అల్లుడేనా? ఇప్పటికి కూడా ఉపేందర్ రెడ్డి గారు మీ దగ్గరే ఉన్నాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఏం సంబంధం అసలు? ఎట్లా అంటారు మీరు? ఇదే కంపెనీకి VKOC 1 కొత్తగూడెం టెండర్ డేట్ 25/9/2023 డీటెయిల్స్